హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను ఒక మంచి పలావ్ చేయబోతున్నానండి. సింపుల్ పలావ్. ఆనియన్, టమోటా, ఆలు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర ఉంటే చాలండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. కుక్కర్ పెట్టుకొని అందులోకి 1½ స్పూను ఆయిల్ వేసాను. 1 స్పూను నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే మంచిది కదా, పిల్లలకి మనకి ఎవరికైనా బోన్స్ స్ట్రాంగ్ అవుతాయండి. నెయ్యి తింటే మంచి ఎనర్జీ కూడా. ఈ రోజుల్లో ఎవరు వాడట్లేదు సరిగ్గా. ఈ మధ్య కాలంలో బిర్యానీలో వీటిల్లో వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారు నెయ్యి వాడడం. ఇప్పుడు చూడండి, అది హీట్ అయింది ఆయిల్. ఇప్పుడు అందులోకి 4-5 మొగ్గలు అంటే లవంగా, చెక్క వేసానండి. 2 ఇలాచీ వేసాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసానండి. అవి కలర్ మారేంత వరకు బాగా వేపుకున్న తర్వాత చిన్న స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. బాగా వేగిపోయిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసాను. టమోటా మంచి కలర్ ఉంటే బాగుంటుందండి, పచ్చివి కాకుండా. ఇప్పుడు 1 స్పూను చిన్న స్పూన్తో గరం మసాలా వేసాను. మసాలా కర్రీస్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు తక్కువ మసాలాతో చేసుకోవచ్చు అండి. మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు అంటే ఆలు వేసేసాను. ఉల్లగడ్డలు, ఎన్ని పేర్లో దీనికి. ఆల్రెడీ పక్కన నానబెట్టుకున్నానండి. హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసి, వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ వేసి కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందాక చూపించాను కదా పుదీనా, కొత్తిమీర, అవి పేస్ట్ చేసి వేసానండి. ఇలా వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, గ్రీన్ కలరు. కొంచెం పసుపు వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒకసారి కలుపుకొని 3 స్పూన్స్ కారం వేసానండి. ఆల్రెడీ ఇందాక 4-5 పచ్చిమిర్చి వేసాను. 3 స్పూన్స్ కారం వేసానండి. రైస్లోకి చప్పగా లేకుండా కారం బాగా సరిపోతుంది. 3 కప్స్ బియ్యం తీసుకున్నాను కాబట్టి బియ్యం ఆల్రెడీ అరగంట సేపు నానబెట్టానండి. ఇప్పుడు 5 కప్స్ వాటర్ పోసాను, బాగా సరిపోతుంది. ఎసురు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా తీసేసి ఎసుట్లో వేసేసుకుంటే బాగా వస్తుందండి రైస్. బియ్యం చిమిడిపోకుండా రైస్ బాగా పొడి పొడిగా వస్తుందండి. మొత్తం బియ్యం అంతా వేసేసుకున్నాను. ఒకసారి అట్లా కలిపేసి అడుగంటకుండా కలుపుకోవాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి లాస్ట్లో. మళ్ళీ కుక్కర్లో మూత పెట్టేసిన తర్వాత చూసుకోవడానికి అవ్వదు. 1/2 చెక్క నిమ్మకాయ పిండుతున్నానండి. అన్నం చిమిడిపోకుండా బాగా వస్తుంది పొడి పొడిగా. మంచి అక్కడక్కడ పుల్లగా అట్లా తగిలినట్టు బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే. ఒకసారి ఉప్పు చూసుకొని లాస్ట్లో ఒకసారి కలిపేసి అట్లా అడుగంటకుండా. ఆల్రెడీ నేను జీడిపప్పు వేపి పెట్టుకున్నానండి నెయ్యిలో. ఇప్పుడు ఆ జీడిపప్పు అంతా దాంట్లో వేసేసుకుంటున్నాను లాస్ట్లో. ముందే వేసేస్తే నానిపోతుందేమోనని కొంచెం క్రిస్పీగా పంటికి తగులుతూ కరకర అంటే బాగుంటుందని చెప్పి లాస్ట్లో వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. కొంచెం గ్రీన్ కలరు, కొంచెం ఎల్లో కలరు, చాలా బాగా వచ్చిందండి పలావ్. ఈరోజు మా పిల్లలకి క్యారేజ్ ఇదైతే పెట్టాను నేను. వాళ్ళు బాగా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు ఈరోజు. అమ్మ బిర్యానీనా అని. కాదు, వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పాను. ఇట్లా మనం రోజుకు ఒక వెరైటీ చేసి పెడితే వాళ్ళు లంచ్ టైంలో బోర్ ఫీల్ అవ్వరండి. కొంచెం ఎక్సైట్మెంట్తో పిల్లలకి చూపిస్తూ మా మమ్మీ ఈరోజు ఇది చేసిందని చెప్పి చూపిస్తూ తింటారు. అందుకే కొంచెం ఏదో అట్లా నా ఎఫర్ట్స్ పెడుతున్నాను పిల్లల కోసం. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.